హలో అండి, వెల్కమ్ టు అర్జునాక్స్. గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడమే కాదు, ఆ గిఫ్ట్స్ ని ఇయర్స్ భద్రంగా దాచుకోవడం చాలా కష్టం. సో మా ఆయన అయితే నాకు మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు, ఇంటర్ డేస్ లో ఉన్నప్పుడు గ్రీటింగ్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఇచ్చారు. అవన్నీ అప్పటి నుంచి అంటే ఒక 12 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇయర్స్ నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాను. సో ఆయన ఏం గిఫ్ట్స్ ఇచ్చారు, ఎలాంటి గ్రీటింగ్స్ ఇచ్చారు అవన్నీ ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చిన్నప్పటి నుంచి చిన్న చిన్న గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళు. నేనైతే చిరంజీవి గ్రీటింగ్స్ వేసేదాన్ని ఎక్కువ. ఈయన నాకు ఏదో ఒకటి అంటే చిన్న హీరోయిన్ గ్రీటింగ్, చిన్న చిన్న గ్రీటింగ్స్ వేసేవాళ్ళం. సో 8th నుంచి, తను 8th, నా సీనియర్, తను 8th, నేను 7th లో ఉన్నప్పటి నుంచి పెద్ద గ్రీటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. ఇదే అన్నమాట. అప్పట్లో గ్రీటింగ్ లో కొనాలంటే ఒక 1 వీక్ అట్లా మనీని ఇంట్లో ఇచ్చిన సేవ్ చేసుకోవాలి. అవును, ఎందుకంటే ఒక 10-20 రూపీస్ ఉండేది. 20 రూపీస్ ఉండేది అప్పట్లో. మన దగ్గర ఉండాలంటే కష్టం. ఎందుకంటే పాకెట్ మనీ అప్పుడు 2 రూపీస్ అనమాట స్కూల్ కి వెళ్ళేటప్పుడు. సో ఇది 2010 లో నాకు వేశారు వినయ్. దీంతో పాటు ఇంకొకటి కూడా వేశారు, అది ఎట్టో పోయింది. ఇదైతే నేను చాలా భద్రంగా దాచుకున్నాను. ఇట్లా ఉంటది కదా. అప్పట్లో ఇలాంటి గ్రీటింగ్స్ చాలా స్పెషల్ అన్నమాట. స్పెషల్ పర్సన్స్ కి మాత్రమే వేస్తాం ఇంత కాస్ట్ పెట్టి. సో ఇది 2010 లో వేశారు నాకు వినయ్. ఏ గ్రీటింగ్ మీద కూడా ఇయర్ మెన్షన్ చేయలేదు ఏమో. ఓకే, నెక్స్ట్ 2011 న్యూ ఇయర్ కి కొంచెం స్పెషల్ గా కనిపిస్తుందా, హ్యాపీ న్యూ ఇయర్ అన్ని లవ్ షేప్ లో. ఏమో ఆయనే సొంతంగా డ్రా చేసేసినట్టున్నారు. కొంచెం కళాకారులు కళా పోషణ ఎక్కువ అనమాట అప్పట్లో. ఇక్కడ కూడా చూడండి, ఓపెన్ అంట. బాగుంది. సో ఇది అన్నమాట గిఫ్ట్, ఐ మీన్ గ్రీటింగ్. ఇది కూడా గ్రీటింగ్. ఇది కూడా ఒక 20-30 రూపీస్. మీకు మ్యూజిక్ వినిపిస్తుందా? ఇప్పటికి కూడా మ్యూజిక్ అనవే. ఇది అప్పుడప్పుడు దానికి ప్రాణం వచ్చినప్పుడు మ్యూజిక్ వచ్చి అయిపోతుంటది. ఇప్పుడేమో అనట్లేదు, ఇది వీడియో ఆన్ చేస్తాం కదా అందుకే అనట్లేదు. సో చూడండి ఎంత నీట్ గా, ఇంకా కవర్ కూడా తీయలేదు, అంత భద్రంగా దాచిపెట్టుకున్నాను. సో ఇది 2011 లో వేశారు. ఇది 2013. 10-11-12 సారీ, నేను 10th క్లాస్, తను అప్పుడు 9th క్లాస్ అనమాట. అప్పుడు వేశారు ఇది. అప్పట్లో ఇది లైట్ వచ్చి మ్యూజిక్ వస్తుంది, బట్ అది చాలా ఇయర్స్ అయిపోయింది కదా, రావడం లేదు, పోయింది అది. సో ఇది 2012. 2012 లో ఈ గ్రీటింగ్. సో 2000 అప్పట్లో ఈ గ్రీటింగ్ కొనాలంటే చాలా కష్టం మన ఏజ్ కి. 2012 తర్వాత తను ఇంటర్ వెళ్ళిపోయారు, నేనేమో స్కూల్లో మిగిలిపోయా. నేను అప్పుడు 10th, తను కాలేజ్ వెళ్ళిపోయారు. సో నేను తనకి స్పెషల్ గా వేద్దాం అనుకున్నా ఈ గ్రీటింగ్. నేను ఫస్ట్ ఈ గ్రీటింగ్ చూపించేస్తాను. సో ఇది నాకు బాగా గుర్తు, దీని కాస్ట్ 40 రూపీస్. అప్పుడు పార్వతి ఆంటీ వాళ్ళ ఇంట్లో తీసుకున్నాను. దాచుకొని డబ్బులు దాచుకొని ఈ గ్రీటింగ్ తీసుకున్నా అప్పట్లో 40 రూపీస్ పెట్టి. భలే ఉంది కదా అప్పట్లో. చూడండి, లవ్ షేప్స్ అనమాట. ఆ లవ్ అని మెన్షన్ చేస్తుంది ఇక్కడ. ఆ షేప్స్ అప్పట్లో ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ జనవరి 1st కి ఆయన నాకు కనిపించలేదు, దొరకలేదు. అప్పట్లో ఫోన్స్, మెసేజెస్ ఏమి ఉండేవి కాదు కదా. కనిపిస్తే ఇవ్వాలనుకున్నాను, బట్ కనిపించలేదు. అప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉంది, మిగిలిపోయింది. ఇంకా అప్పటి నుంచి వేయలేదు, నా దగ్గరే ఉంచేసుకున్నా. ఇప్పుడు వేస్తున్నా. జనవరి అయిపోయింది, ఇప్పుడు మార్చి, నెక్స్ట్ జనవరికి వేస్తా. సో ఇవే ఇంతే అండి, అప్పటితో గ్రీటింగ్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇంటర్ కి వెళ్ళిపోయాం, అప్పటి నుంచి అసలు గ్రీటింగ్స్ లేవు. అంటే మధ్యలో ఎక్కువ కీ చైన్స్, అవి కీ చైన్స్ బాగా ట్రెండ్ అనమాట. అప్పుడు ట్రెండ్ నాకు తెలిసి ఫస్ట్ ఇది నువ్వు ఇచ్చిన ఫస్ట్ సెకండ్ గుర్తులేదు, కానీ ఇది నాకు నాకు ఇలాంటి మోడల్ చాలా ఇష్టం. ఎక్కువ ఉండాలి కీ చైన్స్ కి. సో ఇది నేను వాడేసి మళ్ళీ ఇంకా పాడైపోతాది అన్నప్పుడు ఇలా ఒక కవర్ లో పెట్టి పిన్ వేసి పెట్టేశాను. సో ఎప్పటికీ ఉండాలని.
అండ్ ఇదో ఈ కీ చైన్స్ చూడండి, అప్పట్లో కీ చైన్స్ పైన నేమ్స్ రాసేవి అవన్నీ ఎక్కువ ట్రెండ్ అనమాట. ఇది చూడండి అప్పుడే సిలింగ్ కూడా పట్టేసింది. దాచుకొని సిలుము పట్టేసినట్టు పడిపోయింది కింద. సో ఇక్కడ కూడా చూడండి ఇట్లా నేమ్స్ తోటి అనమాట, అంటే పైన నేమ్స్ రాసుకొని ఈ కీ చైన్స్ పైన అప్పట్లో ట్రెండ్ లే ఇది. ఇది కూడా వినయ్ ఇచ్చారు, బాగా వాడాను, పాతదైపోయింది. సో ఇదంతా సిలిం పట్టేసింది. సో అందుకని ఇలా పెట్టి దాపెట్టేశాను. సో ఇవన్నీ అప్పట్లో వచ్చిన కీ చైన్స్. ఇప్పట్లో రావట్లేదేమో, వస్తుంటాయి బట్ ఏమో అప్పట్లో ట్రెండ్ అనమాట ఇవన్నీ. కీ చైన్స్ ఎక్కువ నడిచి. అవును. ఇది కూడా, బట్ దీని మీద ఏం రాయించలేదు, ఎంటీ. ఇది కొంచెం రీసెంట్ గానే ఇచ్చావు. ఇది కొండకెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. తిరుమల కొండపైన తీసుకున్నా ఇది కీ చైన్. నాకు బాగా గుర్తుంది, దీన్ని కాస్ట్ 100 రూపీస్ అనుకుంటా అప్పట్లోనే. ఇది ఇవన్నీ ఎప్పుడు ఇచ్చారంటే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నా, తను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు. అప్పుడు ఏదో తిరునాళ్ళకో ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చి అప్పుడు నాకు ఇచ్చారనమాట. ఇది తిరుమలలోనే. ఏంటది, చిన్న చేతికి కట్టుకోవడానికి బ్యాండ్ లాగా బ్యాండ్ అనమాట. చూడండి విఎన్ అని రాస్తుంది. వినయ్ వి అంటే వినయ్, ఎన్ అంటే నందన. అప్పటి ట్రెండ్ ఇవన్నీ అప్పటి ట్రెండ్ అండి. ఇది ఇచ్చారు, నేనైతే పిచ్చికి వాడేసాను. నా కాలేజ్ బ్యాగ్ వేసాను ఇది. సో బాగా పాడైపోయింది, కానీ దాచుకున్నా. దీనికి ఒక కాలు కూడా పోయింది, కుంటిదైపోయింది. నెక్స్ట్ వాచ్లు అనమాట. ఇది వినయ్ నాకు ఇచ్చారు, కానీ ఇంతవరకు దీన్ని పెట్టుకోలేదు. ఇదొక వాచ్ అప్పట్లో ఇచ్చింది. ఇది అసలు నేను పెట్టుకోనే లేదు. ఇదొక వాచ్, ఎందుకంటే ఇది పాడైపోతాయేమో పెట్టుకుంటే, మెమరీగా ఉంచేసుకుందాం అని చెప్పేసి ఇలానే ఉంచేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, బీటెక్ లో ఉండేటప్పుడు మేము మోహన్ మంత్రాలో మోహన్ బాబు కాలేజ్ లో మోహన్ మంత్ర ఏదో సంథింగ్ జరిగితే ఫెస్ట్ జరిగింది. అప్పుడు తినొచ్చి పీపీటీ అక్కడ ఏదో ప్రెజెంటేషన్ ఇద్దామని చెప్పి అనుకుందనమాట. సో అప్పుడు మేమిద్దరం కలిసి వెళ్ళాము. చూస్తున్నా కదా, 2017 లో వెళ్ళాం. అప్పుడు ఏంటంటే ఇవి జస్ట్ గేట్ పాస్ అనమాట, అంటే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. శ్రీ విద్యా నికేతన్. ఏందో ఇవి కూడా పట్టుకోండి. మెమరీస్ ఎంతైనా కలిసి, ఫస్ట్ టైం అనుకుంటా కలిసి అంత దూరం మేము ట్రావెల్ చేయడం. సో మెమరీగా ఉంటుంది కదా అని దాచిపెట్టుకున్నా, లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ పాస్. ఇంకా ఇప్పుడు వచ్చాయి ఇవి ఈ సెట్ చాలా చాలా ఇయర్ రింగ్స్ ఇచ్చాడనమాట. నేను అప్పుడు బాగా యూజ్ చేసేసాను. యూజ్ చేసి పాత పడిపోయి ఇంక ఇలా దాచిపెట్టుకున్నాను. ఇవన్నీ ఇచ్చాడు. ఏమో అప్పట్లో ఇవన్నీ ఇవ్వాలనిపించింది, ఇప్పుడు ఎందుకు ఏమి ఇవ్వట్లేదు. బట్ అప్పుడు ఎందుకు అన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. అప్పట్లో ఇవి జస్ట్ నార్మల్ అండి, ఇప్పుడు అంతా గోల్డ్ అడుగుతున్నారు. క్లిప్ పెళ్ళైన తర్వాత ఒక్క క్లిప్ కొనిచ్చింది లేదు నాకు. అప్పుడు మాత్రం క్లిప్, అది కూడా స్టోన్స్ తో. ఇవన్నీ నేనే వచ్చంటే నాకు నమ్ముది. ఈ నేచర్ నేనే కొనుక్కొని నిజంగా ఏదో నాకు గుర్తులేదు. ఇది చేతి కాడ ఇది ఇచ్చారు. ఇంకా వస్తున్నాయి భయంకరమైన గిఫ్ట్లు. ఇది అప్పుడు కంత్రీ సినిమా రిలీజ్ అయింది అనమాట. సో అప్పుడు ఆ హీరోయిన్ వేసుకునేది ఇలా, ఆ కంత్రీ మూవీలో వేసుకున్నట్టు. సో అందుకని ఇది ఇచ్చారు. లేదు ఇవన్నీ ఏందో నేను చేతబడులు చేసేటట్టు ఇప్పుడు చూస్తుంటే. మాంత్రికులు వేసుకుంటారు కదా, దీనికైతే బ్రేస్లెట్ అంటే అది మ్యాచింగ్ అనమాట. బట్ నేను ఇంతవరకు ఏవి వేసుకోలేదు. నిజంగా చేతబడులు చేసేవాళ్ళు వేసుకున్నట్టు ఇప్పుడు చూస్తుంటే. కానీ అప్పట్లో కంట్రీ స్టైల్, హన్సికా స్టైల్ అనమాట. దండ ఇది కూడా ఇంతవరకు వేసుకోలేదు. ఈ నియర్లీ 14 years బ్యాక్ ఇచ్చిన గ్రీటింగ్స్, గిఫ్ట్లు అన్ని నేను ఇంత భద్రంగా దాచుకుంది. సరే ఒకటి అడుగుతా, నేను కూడా నీకు చాలా గ్రీటింగ్స్ చేశాను. ఒక్కటి కూడా లేవు. ఒక్కటి కూడా లేవు. చాలా గిఫ్ట్లు ఇచ్చాను, ఒక్కటి కూడా లేదు. ఒక్కటి కూడా లేదు నా దగ్గర. గిఫ్ట్స్ ఇవ్వడం కాదు, తీసుకోవడం కాదు, దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవాలి. బట్ తను ఓకేలే సరే. నాకు ఏంటంటే మెమరీస్ అంటే చాలా ఇష్టం.
నేను మర్చిపోతూ ఉంటా, ఇన్ని ఇయర్స్ అయిపోయింది, కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం. సో ఇవన్నీ దాచిపెట్టుకుంటే చూసుకున్నప్పుడు ఓకే ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ అవుతాయి అనమాట. నేనైతే నాకు చాలా గిఫ్ట్లు ఇచ్చాయి, కానీ ఒక్కటి కూడా నా దగ్గర లేదు ఇప్పుడు. నేను వీటిని భద్రంగా దాచిపెట్టడానికి దాచిపెట్టింది నిజంగా మా ఇంట్లో హ్యాట్స్. ఎవరికి తెలియకుండా, ఎవరికి కనపడకుండా ఇన్ని ఇయర్స్, ఇంచుమించు 12 ఇయర్స్ నేను దాచిపెట్టాను ఇవన్నీ. ఇవన్నీ ఇలా మా గురించి ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.